సో వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, మన ఛానల్లో డైలీ అప్డేటెడ్ నోటిఫికేషన్స్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి డైలీ మన ఛానల్ని ఫాలో అవ్వండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అండ్ మన ఛానల్లో డైలీ ఆర్ఆర్బి గ్రూప్ డి యొక్క అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ చాలా వీడియోస్ అయితే మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది అండ్ డైలీ చేస్తున్నాను కూడా. అండ్ దీని తర్వాత ఆర్ఆర్బి గ్రూప్ డి అండ్ ఎన్టీపీసీ ఆర్ఆర్బి ఆల్ జాబ్స్కి ఇంపార్టెంట్ బిట్స్ అయితే మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. సో డైలీ మన ఛానల్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. అయితే ఈరోజు వీడియోలో అయితే మనం ఆర్ఆర్బి గ్రూప్ డి యొక్క 14 జాబ్ ప్రొఫైల్స్లో ఒక జాబ్ అయిన అసిస్టెంట్ వర్క్షాప్ జాబ్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందామండి. మీరు చాలామంది అనుకుంటున్నారు ఆర్ఆర్బి గ్రూప్ డి అని చాలా చిన్న చూపు చూస్తున్నారు, కానీ ఇప్పుడు శాలరీస్ చాలా బాగా పెంచారు అండ్ అలవెన్సెస్ బాగున్నాయి అండ్ స్పెషలిటీస్ బాగున్నాయి. సో అన్నీ చాలా బాగున్నాయి కాబట్టి ఈ జాబ్ మీరు ఖచ్చితంగా తీసుకోండి. ఎందుకంటే ఈ జాబ్ మీరు అసలు సెంట్రల్ జాబ్ అండి. ఈ జాబ్ మీరు ఎలా వదులుకుంటారు చెప్పండి. సో అసిస్టెంట్ వర్క్షాప్ జాబ్ ప్రొఫైల్ అయితే ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. అయితే అసిస్టెంట్ వర్క్షాప్కి ఫస్ట్ మనకి జాబ్ రాగానే ట్రైనింగ్ అనేది ఉంటుందండి. మనకి ట్రైనింగ్ అయితే ఒక 20 to 25 days, నియర్లీ 1 month అయితే మనకి అసిస్టెంట్ వర్క్షాప్ యొక్క ట్రైనింగ్ అనేది ఉంటుంది. ఈ వర్క్షాప్ అనేది ప్రొడక్షన్ యూనిట్లో అయినా ఉంటుంది. మన వర్క్ అనేది ఎవరి అండర్లో మనం చేయాలి? ఎస్ఎస్సి కింద జేఈ ఉంటాడు. జేఈ కింద టెక్నీషియన్ 3, 2, 1 వాళ్ళ కింద మనం అసిస్టెంట్గా మనం వర్క్ చేయాలండి. అండ్ మనకి వర్క్ ప్లేసెస్ అయితే వెల్డింగ్ షాపు, క్రేన్ షాపు, మెషిన్ షాపు, ట్రాన్స్పోర్ట్ షాపు, పెయింట్ షాపు, ఇలాంటి షాప్స్లో అయితే మనకి జాబ్ అనేది ఉంటుంది. వీళ్ళకి సీనియర్స్ అనేది ఉంటారు, తెలుసు కదా, టెక్నీషియన్ గ్రేడ్ 1, 2, 3లో వాళ్ళు మనకి చెప్తా ఉంటారు, మనం చేయాలి. ఓకేనా? సో డీటెయిల్స్ చూసుకున్నట్లయితే చూడండి, ఇక్కడ an assistant workshop mechanical primarily assists skilled mechanics in a workshop by performing basic maintenance and repair tasks on mechanical equipment. సో మనకి బేసిక్ మెయింటెనెన్స్ అయితే ఉండాలి. సో రిపేర్ టాస్క్స్ ఉంటాయి, మెకానికల్ ఎక్విప్మెంట్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి సో మనం ఇంక్లూడింగ్ క్లీనింగ్ కూడా ఖచ్చితంగా చేసుకుంటూ ఉండాలండి. ఎప్పుడు క్లీనింగ్ అయితే మనం పర్ఫెక్ట్గా ఉండాలి. అండ్ లూబ్రికేటింగ్, డిసాంబ్లింగ్ పార్ట్స్, సో మనం పార్ట్స్ని తీయాలి, కలపాలి, ఇవంతా వర్క్స్ ఉంటాయి కదా. సో అసిస్టింగ్ విత్ రిపైర్స్ అండర్ సూపర్విజన్ అండ్ ఎన్ష్యూరింగ్ ప్రాపర్ ఫంక్షనాలిటీ అండ్ అప్లోడింగ్ సేఫ్టీ స్టాండర్డ్స్ విత్ ఇన్ ద వర్క్షాప్ ఎన్విరాన్మెంట్ అంతా జాగ్రత్తగా ఉంచాలి. అండ్ అలాగే టైపికల్లీ రిక్వైరింగ్ ఏ బేసిక్ మెకానికల్ అండర్స్టాండింగ్ అండ్ రివాలెంట్ వొకేషనల్ ట్రైనింగ్ అనేది మనకి ఖచ్చితంగా అవసరం. సో మీకు చెప్పాను కదా ముందేనే 20 to 25 days అయితే మనకి ట్రైనింగ్ ఉంటుంది. ట్రైనింగ్ తర్వాత వాళ్ళు మనకి అసిస్ట్ చేస్తారు. సో మనం అసిస్టెంట్గా ఉండాలి. నెక్స్ట్ బేసిక్ మెయింటెనెన్స్ మనకు తెలిసి ఉండాలండి. సో క్లీనింగ్ అండ్ డిగ్రీజింగ్ మెకానికల్ కాంపోనెంట్స్, సో ఓకే, అండ్ అప్లయింగ్ లూబ్రికెంట్స్ అండ్ మిషనరీ పార్ట్స్ని తీసి అప్లై చేస్తూ ఉండాలి. అండ్ అలాగే చెకింగ్ ఫర్ వేర్ అండ్ టియర్ ఆన్ ఎక్విప్మెంట్, చెక్ చేస్తూ ఉండాలండి మనం ఎక్విప్మెంట్స్ని అయితే, అంటే పనిచేస్తున్నాయా లేదా అనేది ఎవ్రీడే మనం చెక్ చేస్తూ ఉండాలి. అండ్ రిమూవ్ అండ్ రీప్లేసింగ్ ఓన్ పార్ట్స్ యాజ్ నీడెడ్, మనం ఏదైనా పని చేయని పార్ట్ని తీసేయాలి, మళ్ళీ అలాగే దాని ప్లేస్లో కొత్తది రీప్లేస్ చేయాలి. ఓకేనా? అండ్ పర్ఫార్మింగ్ రొటీన్ ఇన్స్పెక్షన్స్ ఆఫ్ మెషినరీ, ఖచ్చితంగా ప్రతిరోజు మిషనరీస్ని కరెక్ట్గా ఉన్నాయా లేవా అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి. అండ్ అసెంబ్లీ అండ్ డిసెంబ్లీ సో అసిస్టెంట్ మెకానిక్స్ ఇన్ డిసెంబ్లింగ్ మెషినరీ ఫర్ రిపేర్స్, అంటే అసెంబుల్ చేయడం అనేది ఖచ్చితంగా మిషనరీ పార్ట్స్ గురించి తెలిసి ఉండాలి. అండ్ క్లీనింగ్ అండ్ preparing parts for assembly and helping to assemble components according to specifications. సో componentsని అసెంబుల్ చేసినప్పుడు, డిసెంబుల్ చేసినప్పుడు హెల్ప్ చేస్తూ ఉండాలి అండ్ క్లీన్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ టెక్నికల్ నాలెడ్జ్, బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ మెకానికల్ ప్రిన్సిపల్స్ ఇంక్లూడింగ్ గేర్స్, బేరింగ్స్ అండ్ పవర్ ట్రాన్స్మిషన్ సిస్టమ్స్ పై మనకి ఖచ్చితంగా అవగాహన ఉండాలండి. ఇలా అవగాహన లేకుండా మనకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా, వర్క్ ఎలా చేస్తాం అలాగైతే. సో గేర్స్ మీద, బేరింగ్స్ మీద అండ్ పవర్ ట్రాన్స్మిషన్స్ మీద అవగాహన అయితే టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి. అండ్ నెక్స్ట్ హ్యాండ్ టూల్స్ ప్రొఫిషియన్సీ, ఎబిలిటీ టు యూజ్ వెరైటీ ఆఫ్ హ్యాండ్ టూల్స్ లైక్ wrenches, screwdrivers, sockets and
ప్లేయర్స్ గురించి మనకి ఖచ్చితంగా తెలిసి ఉండాలండి. స్క్రూ డ్రైవర్ మనం ఎలా యూజ్ చేస్తామో తెలుసు కదా, రించ్ ఎలా యూజ్ చేస్తామో తెలుసు కదా. సో ఇంకా వెరైటీ హ్యాండ్ టూల్స్ కూడా ఉంటాయి కదా, వాటి గురించి కూడా పూర్తిగా తెలుసుకోవాలి. నెక్స్ట్ టూల్ హ్యాండ్లింగ్ అంటే మనం టూల్స్ని ఏ విధంగా ఉపయోగించాలనేది తెలియాలి. మెయింటైనింగ్ అండ్ క్లీనింగ్ వర్క్షాప్ టూల్స్. సో వర్క్షాప్లో టూల్స్ని మనం వాడతాం కదా, వాడిన తర్వాత కూడా వాటిని నీట్గా మెయింటైన్ చేయాలి, క్లీన్గా ఉంచాలి. అండ్ సెలెక్టింగ్ అప్రోప్రియేట్ టూల్స్ ఫర్ స్పెసిఫిక్ టాస్క్స్. సో స్పెసిఫిక్ టాస్క్కి స్పెసిఫిక్ హ్యాండిల్స్ అయితే టూల్స్ అయితే వాడాలి. సో ప్రాపర్లీ స్టోరింగ్ టూల్స్ ఆఫ్టర్ యూజ్. సో మీరు వాడిన తర్వాత ఎక్కడైతే తీసారో మీరు మళ్ళీ అక్కడే పెట్టేయాలి జాగ్రత్తగా. సో మన వస్తువులు మనమే జాగ్రత్తగా పెట్టుకుంటేనే కదా నెక్స్ట్ డే మనం వర్క్ చేయగలం. సో కనిపించకపోతే వెతుక్కోవడానికి టైం వేస్ట్ అవుతుంది కాబట్టి ఎక్కడ తీసింది అక్కడే పెట్టుకొని జాగ్రత్తగా చేసుకోవాలి. అండ్ అలాగే జనరల్ సపోర్ట్ మెయింటైనింగ్ క్లీన్లైనెస్ అండ్ ఆర్గనైజేషన్ ద వర్క్షాప్. మెయింటైన్ చేయాలండి, నీట్గా మెయింటైన్ చేయాలి వర్క్షాప్ అనేది, ఎందుకంటే మనమే కదా అక్కడ వర్క్ చేస్తాం. సో మూవింగ్ హెవీ ఎక్విప్మెంట్ ఆఫ్ పార్ట్స్ ఆఫ్ యాజ్ రిక్వైర్డ్. అండ్ హెవీ ఎక్విప్మెంట్స్ని చేసేటప్పుడు పార్ట్స్ని జాగ్రత్తగా ఉంచుకోవాలి. అండ్ అసిస్టింగ్ విత్ మెటీరియల్ హ్యాండ్లింగ్ అండ్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్. మెటీరియల్ని హ్యాండిల్ చేసేటప్పుడు జాగ్రత్త చేసుకోవాలి. అండ్ ఫాలోయింగ్ సేఫ్టీ గైడ్లైన్స్ అండ్ రిపోర్టింగ్ హజార్డ్స్. సో మనం సేఫ్టీ గైడ్లైన్స్ని అండ్ హజార్డ్స్ని మైండ్లో గుర్తుపెట్టుకొని వర్క్ చేయాలి. అండ్ రిక్వైర్డ్ స్కిల్స్ అండ్ క్వాలిఫికేషన్స్. డ్యూటీ టైం వచ్చేసి మనకి డైలీ 8 hours డ్యూటీ అయితే ఉంటుందండి. ఖచ్చితంగా మనకి డైలీ 8 hours డ్యూటీ ఉంటుంది. మోస్ట్లీ 2 shifts అయితే ఉంటాయండి. నార్మల్ జనరల్ షిఫ్ట్ అయితే మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 4 వరకు ఉంటుంది. లేదంటే ఇంకొక షిఫ్ట్ వచ్చేసి 6 to 2 ఉంటుందండి. మార్నింగ్ 6కి వచ్చేసి ఆఫ్టర్నూన్ 2 వరకు ఉంటుంది. ఇంకోటి ఏముంటుంది, ఆఫ్టర్నూన్ షిఫ్ట్ వచ్చేసి 2 నుంచి 10 వరకు ఉంటుంది. అర్థమైందా? సో అండ్ వీక్లీ 1 day ఆఫ్ ఉంటుంది, మోస్ట్లీ సండే ఉంటుంది. సో ప్రమోషన్ ఎలా ఉంటుంది అనేది కూడా మనం తెలుసుకుందాం తర్వాత. సో ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉండాలి. ఎబిలిటీ టు ఐడెంటిఫై బేసిక్ మెకానికల్ ఇష్యూస్ అండ్ ట్రబుల్ షూట్ సింపుల్ ప్రాబ్లమ్స్. మనకి మ్యాక్సిమం మన ఇంట్లో మనం చిన్న ఇష్యూస్ వస్తే మనం ఎలా తెలుసుకుంటామో, సో అవన్నీ మినిమం తెలుసుకోవాలి. మెకానికల్ ఇష్యూస్ ఏవైనా చిన్న వచ్చినవి మనకి తెలిసి ఉండాలి. అండ్ ఫిజికల్ ఎబిలిటీ కేపబిలిటీ టు లిఫ్ట్ హెవీ ఆబ్జెక్ట్స్ అండ్ వర్క్ ఇన్ ఫిజికల్లీ డిమాండింగ్ పొజిషన్స్. సో మనం బరువైన వస్తువులు దించేటప్పుడు ఎత్తినప్పుడు మనకి కావాల్సిన బలం ఉండాలి కదా. సో మనం ఫిజికల్గా ఫిట్ ఉండాలి. ఓకే. అండ్ టైపికల్ వర్క్ ఎన్విరాన్మెంట్ ఇండస్ట్రియల్ వర్క్షాప్ సెట్టింగ్ అండ్ exposure to noise, grease and potential hazards may require working in confined spaces at heights. సో మన నాయిస్ ఎక్కువగా చేయకుండా ఉండాలి అండ్ ఎన్విరాన్మెంట్కి తగ్గట్టుగా వర్క్ చేసుకోవాలి. అండ్ కెరీర్ ప్రోగ్రెషన్ విత్ ఎక్స్పీరియన్స్ అండ్ ఫర్దర్ ట్రైనింగ్ అండ్ అసిస్టెంట్ వర్క్షాప్ మెకానికల్ మే ప్రోగ్రెస్ టు ఏ హైయర్ లెవెల్ మెకానిక్ పొజిషన్ స్పెషలైజింగ్ ఇన్ ఏ పర్టికులర్ ఏరియా ఆఫ్ మెకానికల్ రిపేర్స్. సో మనం ఎక్స్పీరియన్స్గా ప్రతి వర్క్ బాగా నేర్చుకొని మనం సీనియర్గా అయ్యామనుకోండి, మనకి ప్రమోషన్ కూడా వస్తుంది. ఎలా అంటే ఇప్పుడు హైయర్ లెవెల్ మెకానిక్ పొజిషన్ వస్తుంది. సో మనకి పర్టికులర్గా మెకానికల్ రిపేర్ ఏరియా ఉంటుంది కదా కావాల్సిందే, అక్కడికి మీరు ట్రాన్స్ఫర్ అవుతారనమాట. సో కెరీర్లో ప్రోగ్రెషన్ కూడా ఉంటుంది. సో వర్క్స్ అండర్ ఎస్ఎస్సి అండ్ జేఈ. సో మన సీనియర్స్ కదండి. సో ఎస్ఎస్సి అండ్ జేఈ కింద మనం వర్క్ చేయాలండి. అండ్ ఎస్ఎస్సి జేఈ కింద టెక్నీషియన్ 1 and 2, 3 గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 వాళ్ళు ఉంటారు, వాళ్ళ కింద మనం అసిస్టెంట్ చేయాలి. అండ్ షాప్స్ వచ్చేసి మనకి వెల్డింగ్ షాప్, క్రేన్ షాప్, మెకానిక్ షాప్, మిషన్ షాప్ ట్రాన్స్పోర్ట్ షాప్, పెయింట్ షాప్లో మనకి వర్క్ అనేది ఉంటుంది. అసిస్టింగ్ సీనియర్స్ చెప్పాను కదండి, టెక్నీషియన్ గ్రేడ్ 3 to 1 MCM కింద మనమైతే వర్క్ చేయాలి. సో అండ్ మూవ్మెంట్ ఆఫ్ రా మెటీరియల్స్ అండ్ ఐటమ్ రిక్వైర్డ్. అండ్ అలాగే నో డైరెక్ట్ రెస్పాన్సిబిలిటీ. నేరుగా మన సొంత నిర్ణయాలు తీసుకోకూడదు, సొంత బాధ్యతలు తీసుకోకూడదు. వాళ్ళు ఏం చెప్తే మనం అదే చేయాలి. మోస్ట్లీ వర్క్స్ ఇన్ గ్రూప్. సో మనం గ్రూప్గా వర్క్ చేసుకుండాలి, ఒక్కరిమే వర్క్ చేయకూడదు. అండ్ ఓవర్ టైమ్ ఇన్సెంటివ్స్. సో ఓవర్ టైం వర్క్ చేస్తే మీకు అమౌంట్ కూడా ఎక్కువ వస్తుంది. అండ్ 8 hours వర్క్ అయితే ఉంటుంది. సమ్ టైమ్ ఆఫీస్ అండ్ స్టోర్.
సో మరి మనం ఒక్కోసారి ఆఫీస్లో వర్క్ చేయాల్సి వస్తుంది అండ్ ఒక్కోసారి స్టోర్లో వర్క్ చేయాల్సి వస్తుంది. ఓకే గైస్. అండ్ నెక్స్ట్ ప్రమోషన్ ఎలా ఉంటుందో చూద్దాం. సో మనం ఇక్కడ ఉన్నాం అసిస్టెంట్ 2 ఇయర్స్ తర్వాత ఎగ్జామ్ ఉంటుంది, డిపార్ట్మెంట్ ఎగ్జామ్లో మనం పాస్ అయితే టెక్నీషియన్ గ్రేడ్ 3 అవుతాం. తర్వాత టెక్నీషియన్ గ్రేడ్ 3 తర్వాత 2 ఇయర్స్ ఎగ్జామ్ ఉంటుంది. 2 ఇయర్స్ ఎగ్జామ్ తర్వాత టెక్నీషియన్ 2 అవుతాం. తర్వాత 3 నుంచి 4 ఇయర్స్ తర్వాత టెక్నీషియన్ 1 అవుతాం. తర్వాత 5 to 10 ఇయర్స్ తర్వాత మనం ఎంసీఎం అవుతాం. అర్థమైందా? తర్వాత ఎగ్జామ్ ఉండదు, సీనియారిటీ బట్టి జేఈ ఉంటుంది. సో అప్పుడు మనం ఎస్ఎస్సి, సో సీనియర్ సెక్షన్ ఇంజనీర్గా ప్రమోషన్ అనేది ఇలా వస్తుంది. ఓకే గైస్. నెక్స్ట్ మనకి గ్రాస్ పే అనేది 30,000 to 35,000 మధ్యలో ఉంటుంది. అండ్ నెట్ పే అనేది మన చేతికి ఎంత వస్తుందంటే 27,000 to 32,000 అయితే మనకి వస్తుంది మోస్ట్లీ, నియర్లీ. అండ్ నెక్స్ట్ నైట్ డ్యూటీ ఎలివెన్సెస్ ఉంటాయండి. మనకి నైట్ డ్యూటీ చేస్తే మనకి ఎక్స్ట్రా ఎలివెన్సెస్ అయితే ఉంటుంది. అండ్ అలాగే ఓవర్ టైం చేసినా మీకు ఎక్స్ట్రా ఎలివెన్స్ ఉంటుంది, ఇన్సెంటివ్స్ ఉంటాయి. 500,000 to 6,000 మంత్లీ ఉంటుంది ఎలివెన్సెస్తో. ట్రావెలింగ్ ఎలివెన్స్ కూడా మీకు ఉంటుంది. సో ఫెసిలిటీస్ మనం చూసుకున్నట్లయితే రైల్వే క్వార్టర్స్ ఉంటుంది, లేదంటే రైల్వే క్వార్టర్స్ మీకు వద్దంటారా, సో మీకు హౌస్ రెంట్ ఎలివేషన్స్ అయితే ఉంటుంది. తర్వాత రైల్వే పాస్ ఉంటుందండి లిమిటెడ్, సో మీకు రైల్వే పాస్ అనేది ఉంటుంది. సో చిల్డ్రన్ ఎడ్యుకేషన్ ఎలవెన్సెస్ పర్ చైల్డ్ ఇయర్ 33,750 రూపీస్ అయితే మీకు చిల్డ్రన్ ఎడ్యుకేషన్కి ఎలవెన్సెస్ ఉంటుందండి. అండ్ రైల్వే హాస్పిటల్స్, సో మీకు ఏమైనా హాస్పిటలైజ్డ్ అయ్యారంటే మీకు రైల్వే హాస్పిటల్స్లో ఫ్రీ ట్రీట్మెంట్ అయితే ఉంటుంది. సో నెక్స్ట్ లీవ్స్ గురించి మనం తెలుసుకున్నట్లయితే లీవ్ ఆన్ యావరేజ్ పే 30 days ఎన్ ఇయర్ అండ్ లీవ్ ఆన్ హాఫ్ యావరేజ్ పే 20 days ఇన్ ఇయర్. సో సిఎల్స్ ఉంటే 8 or 10 days ఇన్ ఇయర్. వీక్లీ 1 day ఉంటుంది. నేషనల్ హాలిడేస్లో కూడా మనకి సెలవులు ఉంటాయి. సో ఓకేనా. బెనిఫిట్స్ చూసుకుందాం ఇప్పుడు ఈ జాబ్ వల్ల. సో 8 hours ఫిక్స్డ్ డ్యూటీ, సో మనం ఎక్స్ట్రా డ్యూటీ చేయాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మనం ఓవర్ టైం చేస్తే మనకి ఎక్స్ట్రా ఎలవెన్స్ అదే డబ్బులు వస్తాయి, అంతేగాని మనం ఎక్స్ట్రా డ్యూటీ చేయాల్సిన అవసరం లేదు. 8 hours ఫిక్స్డ్ డ్యూటీ అండ్ కెన్ గెట్ లీవ్స్ ఈజీలీ. సో మీకు లీవ్లు చెప్పాను కదా ఇంతకు ముందే, లీవ్స్ ఎన్నో ఉన్నాయి మీకు పెట్టుకోవచ్చు, చాలా ఈజీగా లీవ్ పెట్టుకోవచ్చు. సో ఫిజికల్ ఫిట్నెస్, సో మీకు ఫిజికల్గా ఫిట్నెస్ ఉంటారు. సో వర్క్షాప్లో మీరు వర్క్ చేస్తున్న కూడా మీ ఫిజిక్ అనేది కరెక్ట్గా ఫిట్గా ఉంటుంది. సో హైయర్ శాలరీ చూసారా, మీరు బయట చేసేదానికన్నా ఇక్కడ చేసే వర్క్షాప్లో వర్క్ అనేది ఎక్కువగా ఉండదండి. మీరు గ్రూప్గా చేస్తారు కాబట్టి మీకు మరి అంత ఫిజికల్గా చేయాల్సినంత అవసరం లేదు. ఓకేనా. సో హైయర్ శాలరీ అండ్ టైమ్ ఫర్ ఫర్దర్ స్టడీస్. సో మీరు ఈ వర్క్ చేస్తుంటే 8 hours డ్యూటీ చేస్తారు, తర్వాత మీరు ఖాళీగానే ఉంటారు కదా, సో ఫర్దర్ స్టడీస్కి కూడా మీరు చదువుకోవచ్చు. తర్వాత అండ్ ఫాస్టర్ ప్రమోషన్, సో మీకు ఎక్స్పీరియన్స్ వెళ్తున్న కొలది ఫాస్ట్గా ప్రమోషన్ అయితే ఖచ్చితంగా వస్తుంది. సో ఓకేనా. ఇదైతే ఫీమేల్ బెనిఫిట్స్ చూసుకున్నట్లయితే మినిమం ఫిజికల్ వర్క్. సో వీళ్ళకి ఫీమేల్స్ కాబట్టి అంత ఫిజికల్గా వర్క్ అయితే ఉండదు. సో చిన్న వర్క్సే ఉంటాయి. సో మోస్ట్లీ ఆఫీస్ వర్క్ అండ్ స్టోర్. సో మోస్ట్లీ ఆఫీస్లోనే ఉంటుంది, లేదంటే స్టోర్లో ఉంటుంది వర్క్, అంతే. ఇంకా బయటికి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. సో మోస్ట్లీ డే టైమ్ డ్యూటీ. సో లేడీస్కి కాబట్టి మ్యాక్సిమం గ్రూప్ డీలో ఖచ్చితంగా నైట్ డ్యూటీస్ ఉంటాయి, కానీ మోస్ట్లీ ఫీమేల్ కాబట్టి మోస్ట్లీ డే టైమ్ డ్యూటీసే ఉంటుంది. సో అండ్ అలాగే సేఫ్ ఎన్విరాన్మెంట్. సో మీకు ఎన్విరాన్మెంట్ సేఫ్ అంటే బయటికి మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీకు ఆ వర్క్షాప్లోనే వర్క్ చేస్తారు, మీ తోటి వాళ్ళందరూ ఉంటారు అండ్ ఆర్పిఎఫ్ వాళ్ళు ఉంటారు. సో మీకు వాళ్ళ అండర్ ప్రొటెక్షన్లో ఉంటారు కాబట్టి మీరు సేఫ్గా ఉంటారు, మీకు ఎటువంటి ఇబ్బంది కానీ ప్రమాదం కానీ జరగదు. సో ఓకే ఫ్రెండ్స్, ఇలా మీకు కంప్లీట్గా అర్థమైంది కదా. సో అసిస్టెంట్ వర్క్షాప్ జాబ్ ప్రొఫైల్ అయితే ఇలా ఉంటుంది. సో బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి, అలవెన్సెస్ కూడా చాలా ఉన్నాయి. మీకు ఈ జాబ్ అయితే ఖచ్చితంగా సూటబుల్గా ఉంటుంది. సో మీరు గ్రూప్గా వర్క్ చేస్తారు కాబట్టి ఇంకా వర్క్ ప్రెజర్ కూడా అంత ఎక్కువ ఏమి ఉండదు, నార్మల్గానే ఉంటుంది. సో ఈ జాబ్ అయితే మీకు ప్రిఫరబుల్. ఓకే గాయ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. అండ్ ఏవైనా ఇలాంటి వీడియోలు కావాలనుకుంటే పిఆర్ జాబ్స్ ఇన్ఫో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే మన ఛానల్లో ఇంకా జాబ్ ప్రిఫరెన్స్కి అండ్ ఏ జోన్ బెస్ట్ అనేది అండ్ శాలరీ ఇవన్నీ వీడియోలు చేసి ఉన్నాయి కాబట్టి వీటితో పాటు వాటిని కూడా చూడండి, మీకు చాలా యూస్ఫుల్ అవుతాయి. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఇచ్చాను, అందులో జాయిన్ అయ్యి మీరు మెసేజ్ చేయండి. ఓకే గైస్, థ్యాంక్ యూ.